ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు ద్వాదశ రాసుల వారికి వారి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే మొదట మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చర్చించుకుందాం. వీరు ఎవరితోనూ అనవసరంగా వివాదాలు పెట్టుకోవద్దని, అనవసరమైన వీడని చిక్కుముడి లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెబుతున్నారు పెద్దలు. ఏ పరిస్థితిలో అయినా సంయమనం కోల్పోకుండా ఒప్పందం చేసుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. యాత్రాగత నక్షత్రాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అనవసరమైన ఆటంకాలు మీ దారిలోకి వస్తున్నందున మీ కళ్ళు చెవులు సావధానంగా పెట్టుకొని ఉండమని సూచిస్తున్నారు జ్యోతిష నిపుణులు. మీరు శారీరకంగానూ మానసికంగానూ సంసిద్ధంగా లేరు కాబట్టి ప్రయాణించడానికి, కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. పైగా ఆఫీసులో మీ పని మిమ్మల్ని మరింత అలసటకు గురిచేస్తుంది. కావున మంచి ఆహారం, నిద్ర, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొంచెం విలువైన సమయం తీసుకొని ఏకాంతంగా ధ్యానం చేయడం వలన మీకు ఆత్మ కేంద్రీకంగా ఉంటుందని పెద్దలు సూచిస్తున్నారు. ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజంతా వీరు పసందైన భోజనం, చల్లటి కూల్ డ్రింక్స్, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా సరదాగా ఎక్కడ హుందా ఉంది, ఎక్కడ సంతోషం ఉందని వీరు వెతుక్కుంటారు. విభిన్న సంస్కృతులతో సమ్మిళితమైన తోటి కొలీగ్స్తో ఔటింగ్స్కు వెళ్ళి కానీ లేదా చిన్ననాటి మిత్రులతో కలిసి కానీ సంతోషంగా గడుపుతారు. ఈరోజు షాపింగ్కి, మందుపాటికి, ఫ్లెక్చులేషన్కి, మంచి భోజనానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. చెప్పాలంటే జీవితంలో అందరూ కోరుకునే అద్భుతమైన విషయాలన్నీ ఈరోజు వీరికి సొంతమవుతాయి. వీరి తారాబలం ప్రభావం, గణేశుని ఆశీర్వాదం వలన వీరికి ఈ రోజంతా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. వీరు ప్రత్యర్థుల మీద, పోటీదారుల మీద విజయం సాధిస్తారు. ఒక మహిళా స్నేహితులతో మీటింగ్స్కి వెళ్ళి పెరిగిన పరపతి, శక్తి, ఒక మంచి జీవితంలో రావాల్సిన బహుమతులు అన్నీ వీరికి ఈరోజు సునాయాసంగా చేతికి అందివస్తాయి. వీరి వృత్తి రంగంలో కఠిన పరిశ్రమకు అదృష్టం, మీ తోటివారి నుంచి, మీ ఉద్యోగుల నుంచి కూడా మీకు సహకారం అందుతుంది. ఇంత ప్రశాంతమైన, ఇంత అనుకూలమైన ఇలాంటి రోజులు చాలా అరుదు. కాబట్టి మీ కుటుంబంతో ఎక్కువసేపు సంతోషకరమైన క్షణాలను అనుభవం చెందండి. అలాగే మంచి ఆరోగ్యం, మీ శ్రమకు తగ్గ ఫలితం ఆనందించండి. ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ రోజంతా సరదాగా, సంతోషంగా, సాహితీ పరిశోధనలో సంతోషంగా మిత్రులతో గడుపుతారు. వీరి కల్పన ఉచ్చస్థితిలో ఉంటుంది. అది మిమ్మల్ని ఆధ్యాత్మిక విషయాలను అధ్యయనం చేయడానికి, వ్రాయడానికి, కవితా రచన చేయడానికి పురిగొల్పుతుంది. మీ మనసుకు దగ్గరైన వారితో మీ సాన్నిహిత్యాలు మిమ్మల్ని, మీ చైతన్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అవి మీకు లాభసాటిగాను, ప్రశంసలు కురిపించే విధంగాను ఉంటాయి. మీ పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు. వారు చేసిన విద్యా సంబంధమైన ప్రయత్నాలలో త్వరితంగా సాధించిన అనుకూలమైన ఫలితాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీతో కలిసిపోయే మీ స్నేహితులు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. జీవితమనే ఈ బహుమతి పట్ల మీరు కృతజ్ఞులై ఉండండి. తిరిగి మళ్ళీ లోక కళ్యాణ కార్యక్రమాలలో ఈ సమయం వెచ్చించడం ద్వారా ఈ సమాజానికి మరింత మేలు చేయండి. ఇప్పుడు కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. మీరు ఈ రోజుల్లో ఎక్కువ భాగం చాలా అలసటగా, ఉదాసీనంగా గడుపుతారు. గణేశుడు మీకు ఇది సాధారణమైన రోజని, ఏమాత్రం ప్రత్యేకత లేదని చెప్తున్నారు. తలనొప్పి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. లేదా మీ తల్లిగారి ఆరోగ్యం మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు. మీ ప్రియమైన వారితో స్వల్ప తగాదా, చికాకు పరిచే అంశాలున్నాయి. పబ్లిక్ నిందలు వేయొచ్చు. అనుకోని ఖర్చు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. నీటి గండాలకు, అపరిచితులకు, అందులోనూ మహిళలకు చాలా దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. మీ ఆస్తులకు, భూములకు సంబంధించిన లీగల్ పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు తులారాశి వారు చాలా సంతోషకరంగా, చాలా సౌభాగ్యకరమైన రోజని జ్యోతిష్శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. సన్నిహితులతో సంబంధాలు, తీర్థయాత్ర ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు, ఆర్థిక విషయాలలో అదృష్టం, కొత్త వెంచర్స్లో ప్రవేశం మీకు అనుకూలతలని, ఉత్సాహాన్ని ఇస్తుంది. విదేశాల నుంచి మంచి వార్త అందుకుంటారు. ఆకర్షణీయమైన స్కీమ్స్లో పెట్టుబడులు పెడతారు. మీ సోదరునితో ఇంటికి, కుటుంబానికి సంబంధించిన విషయాలలో లోతైన చర్చలు నడుపుతారని, ప్రయాణానికి సంబంధించి తక్కువ టైంలో నిర్ణయం తీసుకుని బయలుదేరిన పని పూర్తి అవుతుందని,
మీ మానసిక శారీరక ఆరోగ్యానికి డోకా లేదని చెప్తున్నారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి వివాదాలకు, కుటుంబ సభ్యులలోనూ సోషల్ సర్కిల్లోనూ వివాదాలకు, అపార్థాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయని, వాటికి దూరంగా ఉండాలని, వాస్తవానికి అవి మీ దగ్గరకు రాకుండా చూసుకోవాలని, అటువంటి సందర్భాలే వచ్చి పడితే వాటి వల్ల స్వల్ప అస్వస్థతలు, మానసిక ఇబ్బందులు ఏర్పడతాయని, మీకు అనుకూల వైఖరితో వ్యవహరించే వారు తక్కువగా ఉంటారని, అనవసర ఖర్చులకు, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఇది సరళమైన రోజు. ఎలాంటి ప్రత్యేకతలను లేని రోజు. విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే రోజని చెప్తున్నారు. ఈరోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశి వారు ఆర్థిక విజయము వీరికి చేకూరుతుంది. వీరు తీసుకున్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. తీర్థయాత్రా క్షేత్రాలకు సంబంధించిన ప్రయాణ నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వారి ఇంట కానీ, మీ రక్త సంబంధికుల ఇంట కానీ జరిగే శుభకార్యానికి వీరు వెళ్తారు. వారిని కలవడం మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని వడపోస్తుంది. పసందైన భోజనం, స్థిరచిత్తత పెరిగి సామాజిక పరపతి, మీ ముఖంపైన చెరగని చిరునవ్వు, అలాగే మీ నైమిత్తిక జీవనంలో మీరు ఆహ్లాదకరంగా ఉండడంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఈరోజు మకర రాశి వారు స్వల్ప ప్రమాదాలు, మానసిక ఆందోళనలు వీరి రాశిలో అగుపిస్తున్నాయి. కాబట్టి రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆందోళనకి కారణం కూడా మీ వ్యవహారాలలో జోక్యం చేసుకునే మీ కొలీగ్స్ కావచ్చు, మీ బంధువులలో పెరిగిన స్వల్ప తగాదాలు కావచ్చు, మీ పిల్లలు కానీ, మీ ఆరోగ్య సంబంధిత సమస్యలు కానీ కావచ్చు. ఖర్చులు బాగా పెరుగుతాయి. మీరు ధార్మిక, సామాజిక లేదా నైతిక సంబంధమైన విషయాలలో, సేవా కార్యక్రమాలలో నిమగ్నులై పనిచేయవలసిన అవసరం ఉంది. యాత్రలు జాగ్రత్తగా చేయాలి. ఈ రోజంతా కష్టపడి పనిచేయడం మీకు ఉపకరిస్తుంది. అయితే ఈరోజు కుంభరాశి వారి గోచార రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈరోజు వీరిపైన పరిపూర్ణ దృష్టి ఉంటుంది. ఆమె మీపై భౌతిక సంపదని అపారంగా కురిపిస్తుంది. తద్వారా సామాజికంగా మీ కీర్తి ప్రతిష్టలు, మీ హుందాతనం పెరుగుతాయి. ఈ అనుకూల తారాబలం పనిలోనూ వ్యాపారంలోనూ హితకారిగా ఉంటుంది. ఆఖరికి మీ మహిళా మిత్రులు కూడా మీకు లాభం చేకూర్చేవారై ఉంటారు. మీ పిల్లలు మీకు తోడై సత్సంబంధాలలో పాల్గొంటారు. వారి నుండి మీరు మంచి వార్త అందుకుంటారని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఒక లీజర్ ట్రిప్కి ప్లాన్ చేయవచ్చు. యువకులు ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి ఇది అనువైన సమయం. వివాహ సంబంధాలు కూడా రావచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు వృత్తి వ్యాపార రంగాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు చేసే అన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి. మీ బాస్ సంతోషిస్తారు. ప్రమోషన్ ఉందని కూడా చెప్తారు. బిజినెస్లో ఉన్నవారికి కేవలం లాభం మాత్రమే కాదు, వారి పనిలో కూడా అద్భుతంగా రాణిస్తారు. మంచి గుర్తింపు వస్తుంది. బిజినెస్లో మీరు లాభపడవచ్చు. మీ కుటుంబ సభ్యులతో మంచి వాతావరణంలో సంతోషంగా ఉండే రోజు. మీ ఘనత గురించి అందరూ తెలుసుకుంటారు.